murder of these 978 people. So therefore, I am demanding within 72 hours, arrest all of them, including Allu Arjun, Sachin Tendulkar, Daggubati, and all these actors, and prosecute them. But why I am giving 72 hours? Because if they come out like Prakash Raj and apologize and say sorry, one, and return that money, crores of rupees, whatever they earned, directly to the families, which we will accommodate, or the Honorable Prime Minister's office will accommodate. Who are the families dead, who have committed suicide, should be given whatever the money you earn, 1 to 10 crores. We cannot bring back the dead lives, but we can bring justice and prevent the deaths and destructions and suicides and murders of millions of future youth of this great country. Thank you very much. ఈ రోజు నేను సుప్రీం కోర్టులో మోస్ట్ పవర్ఫుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి డిమాండ్ చేసిన 16 ప్రేయర్స్లో కొన్ని ప్రేయర్స్ చెప్తాను. నెంబర్ 1, ఎవరైతే ఈ గేమింగ్ యాప్స్ని దేశంలో విదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయల అప్పులు చేస్తూ ఇప్పటికి కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎఫ్ఐఆర్లో మేజర్ మీడియాలో తెలంగాణలోనే 978 మంది చనిపోయారని మనందరం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. దీనికి కారణం ఎవరు? నెంబర్ 1, సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి గవర్నమెంట్కి 7,000 కోట్లు ఎక్కువైతే 14,000 కోట్లు ఇన్కమ్ వస్తుందని పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా ఆడుతున్న డ్రామాలు ఈరోజు పెద్ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రూలింగ్ పార్టీ నెంబర్ 2 టుడే పార్లమెంట్లో నేను క్వశ్చన్ రైజ్ చేస్తానని 35 నిమిషాలు నా మీటింగ్లో వాగ్దానం చేశాను. 2, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఆఫ్ ద ఇల్లీగల్ లూప్ హోల్స్తో ఇతర దేశాల నుంచి యాప్స్ ఆడుతున్నారు. నెంబర్ 3, ఎవరు ఇవన్నీ చేస్తుంది? అంబానీ కొడుకు. ఇలాంటి అంబానీలు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారా? ఇలాంటి ఇల్లీగల్ గేమ్స్ ద్వారా. అంబానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నీ సొంత కొడుకులు ఇద్దరిని ఈ గేమ్స్ ఆడిస్తావని పేద ప్రజలు అయితే నీ కొడుకు సూసైడ్ చేసుకుంటే నువ్వు సహిస్తావా? మరి పనికి మాలిన డబ్బు కొరకు 1,000 కోట్లు సంపాదించడానికి నీ కొడుకుల్లా